హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాసిని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో కమ్మటి పులిహోరను చేసి చూపించబోతున్నా. అటుకులతో చేసే ఈ పులిహోర దేవునికి నైవేద్యంగా చాలా అంటే చాలా బాగుంటుంది. కృష్ణుడికి ఇష్టమైన ఈ అటుకులతో ఈ కృష్ణాష్టమికి నేను చేసిన ఈ కమ్మటి అటుకుల పులిహోరను ఒక్కసారి ట్రై చేయండి. దేవునికి నైవేద్యంగా, అలాగే మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్గా చాలా బాగుంటుంది. క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందుకోసం అటుకుల్ని 1/2 కిలో తీసుకోవాలి. ఇక్కడ మీకు 1/2 కిలో అటుకులకి చూపిస్తున్నాను. దాన్ని బట్టి మీరు ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకోండి. అలాగే అటుకుల్ని బాగా శుభ్రపరిచి తీసుకోవాలి. ఇలా శుభ్రపరిచిన అటుకుల్ని నీళ్ళలోకి వేసి 3 సార్లు శుభ్రంగా కడగాలి. ఇలా కడిగి మొత్తం కూడా వాటర్ లేకుండా వంపేసి పెట్టుకోవాలి. అలాగే ఈ అటుకుల్ని మనం చిల్లుల గిన్నెలోకి వేసేసుకున్నామంటే తడి మొత్తం కూడా లేకుండా పోతుంది. ఇలా వేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టి అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులోకి 3 స్పూన్స్ వేరుశనగ విత్తనాలను వేసి కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. తర్వాత 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ ఉద్దిపప్పు, 5-6 జీడిపప్పు ముక్కలు, 1 స్పూన్ ఆవాలు, 4 లేదా 5 మాత్రమే మెంతుల్ని వేసుకోవాలి. ఇలా మెంతుల్ని వేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా వేసేసి ఇవన్నీ కూడా బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత ఇందులోకి 1 ఇంచు అల్లంని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అల్లం కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత 5-6 పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 5 లేదా 6 ఎండుమిర్చి ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా 2 కారం లేనివి తీసుకున్నామంటే మనం తినేటప్పుడు పులిహోరతో కలిపి తినేయచ్చు. అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుందండి. ఇలా అవన్నీ బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ కారం పొడి, మీరు తినగలిగే కారాన్ని బట్టి కారం పొడిని వేసుకోండి. ఇక్కడ నేనైతే 1 స్పూన్ వేస్తున్నాను. అలాగే చిటికెడు పసుపును వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ దాకా మెంతులు ఆవాల్ని వేయించిన పొడిని వేసుకోవాలి. ఇక్కడ నేను ముందుగానే వేయించి పొడి చేసి పెట్టుకున్న ఆ మెంతి ఆవాల పిండిని వేస్తున్నాను. మీరు కావాలంటే అప్పటికప్పుడు 1 స్పూన్ మెంతుల్ని 1 స్పూన్ ఆవాల్ని వేయించి గ్రైండ్ చేసి ఆ పౌడర్ని 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. అలాగే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. ఇలా ఉప్పును వేసేసి ఇదంతా కూడా లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు బాగా వేపుకోవాలి. అప్పుడే మనకి ఈ కారపు వాసన రాకోకుండా ఉంటుంది. అలాగే లో ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల మనకి ఘాటు కూడా రాకుండా ఉంటుంది. హై ఫ్లేమ్లో పెట్టామంటే ఇల్లంతా కూడా ఘాటు వచ్చేస్తుంది. ఇలా లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇందులోకి నిమ్మకాయ సైజ్ అంత చింతపండును గుజ్జు తీసి వేసుకోవాలి. పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా కాకుండా కాస్త చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకోవాలి. మనం రైస్లోకి తీసుకునే పులుపు కంటే కూడా అటుకులకి తక్కువగా తీసుకోవాలి. అప్పుడే మనకి అటుకుల పులిహోర టేస్టీగా వస్తుంది. అలాగే చింతపండు గుజ్జును ఎప్పుడు కూడా ఎక్కువగా ఉడికించకూడదు. మనం చింతపండు గుజ్జు వేసి ఉడకడం స్టార్ట్ అయిపోయిన వెంటనే అందులోకి మనం అటుకుల్ని వేసేసుకోవాలి. అటుకులకే కాదండి, రైస్కైనా సరే ఇదే వర్తిస్తుంది. చింతపండు గుజ్జు ఎక్కువగా ఉడికిందంటే ఆ పులిహోర టేస్ట్ అంత బాగోదు. అదే మనం నిల్వ ఉంచుకోవాలి అని అనుకున్న అప్పుడు ఆ గుజ్జును మాత్రం ఉడికించి తీసుకోవాలి. అప్పుడు మనకి అది చాలా రోజులు నిల్వ ఉంటుంది. అదే మనం అప్పటికప్పుడు కలుపుకోవడానికి పులిహోర చేస్తున్నట్టయితే మాత్రం ఎక్కువగా చింతపండును ఉడికించామనుకోండి టేస్ట్ అస్సలు బాగోదు. ఈ టిప్ని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా మనం చింతపండు గుజ్జు వేసినాక ఉడకడం స్టార్ట్ అయిన వెంటనే రైస్ని కానీ ఇలా అటుకుల్ని కానీ వేసేసి కలిపేసుకోవాలి. అప్పుడే పులిహోర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇందులోకి ఇంగువ వేసానండి, ఆ క్లిప్ మిస్ అయింది. ఇంగువను మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి. అప్పుడు మనకి ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇలా వేసేసి ఇదంతా బాగా కలిసేలాగా లో ఫ్లేమ్లోకి మీడియం ఫ్లేమ్లోకి యాడ్ చేసేసుకుంటూ 5 నిమిషాల పాటు బాగా కలిపేసేసుకోవాలి. చూసారుగా, నేను చెప్పిన టిప్స్ను నేను చెప్పిన విధానాన్ని మీరు ఫాలో అయ్యారంటే కమ్మటి పులిహోరను ప్రిపేర్ చేసుకోవచ్చు. కృష్ణునికి ఎంతో ఇష్టమైన అటుకులతో ఈ పులిహోరను ఒకసారి ట్రై చేయండి. దేవునికి నైవేద్యంగా చాలా బాగుంటుంది. మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్గా పిల్లలకి పెద్దలకి అందరికీ ఈ రెసిపీ ఖచ్చితంగా నచ్చితేస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎంతో రుచికరమైన ఈ అటుకుల పులిహోరని మీరు కూడా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరెన్నో హెల్తీ అండ్ టేస్టీ వంటకాల కోసం సుహాస్నిస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.